ఇక లక్ష్మి, విహారీ, సంధ్య కలిసి సీసీ కెమెరాల్లో భుజంగాన్ని చూస్తారు. భుజంగం పెట్రోల్ బంక్ ఉండే ఏరియాలో ఉండే అవకాశం ఉందని అనుకుంటారు. ఇక బాబాలా వచ్చిన భుజంగం ముఖానికి ఉన్న గడ్డం తీసి చూపించమని సంధ్య మరో టెక్నీషియన్కి చెప్తుంది. విహారీ లక్ష్మితో ఆ ఫోటో దొరకగానే నువ్వు నాకు మెసేజ్ చెయ్యి, నేను ఆ ఏరియాలో వెతుకుతూ ఉంటా అని చెప్పి వెళ్తాడు. విహారీ పెట్రోల్ బంక్ ఉన్న ఏరియాలో వెతుకుతూ ఉంటాడు. భుజంగం ముఖానికి గడ్డం తీసి ఎడిట్ చేయడంతో లక్ష్మి హాస్పిటల్లో దాడి చేసిన భుజంగాన్ని గుర్తుపడుతుంది. వెంటనే సంధ్యతో ఇతనే ఆ రోజు యమునమ్మని హాస్పిటల్లో చంపడానికి వచ్చాడని, అతని ఫోటోని త్వరగా నాకు పంపండి అని అంటుంది. ఇక విహారీ భుజంగం ఇంటి దగ్గర ఆగుతాడు. ఇంటికి తాళం వేయడం చూసి మొత్తం చూస్తూ ఉంటాడు. అప్పుడే భుజంగం అక్కడికి వస్తాడు. విహారీ భుజంగం దగ్గరికి వెళ్ళి ఈ ఇంట్లో భుజంగం అని ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఆ పేరుతో నాకు ఎవరు తెలియదండి అని భుజంగం అంటాడు. ఈ ఇంట్లో ఎవరు ఉంటారని విహారీ అడిగితే ఒక వ్యక్తి ఉంటాడు, అతను పెద్ద కోపిష్టి అని చెప్తాడు భుజంగం. ఇంతలో లక్ష్మి ఫోన్ చేసి భుజంగం ఎలా ఉంటాడో తెలిసింది అని చెప్తుంది. ఫోటో వెంటనే పంపించు అని విహారీ చెప్తాడు. భుజంగం అప్పుడే విహారిని చూసి, విహారీ నువ్వు నన్ను చూస్తే నీ చావుని కూడా చూస్తావురా అని అనుకొని జేబులో ఉన్న చాకు తీయబోతాడు. ఇంతలో విహారీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఫోన్ ఛార్జింగ్ ఉందో లేదో చూసుకోవాలి కదండి అని భుజంగం అంటాడు. విహారీ భుజంగంతో నాకెందుకో ఇంట్లోనే భుజంగం ఉన్నాడు అనిపిస్తుంది. నేను ఒక్కడినే వెళ్తే ఎవరైనా చూసి దొంగ అనుకుంటారు. అదే మీరు వస్తే మీకు ఈ ఏరియా తెలుసు కాబట్టి ఎవరు ఏమనుకోరు అని అంటాడు విహారీ భుజంగంతో. నా గురించి తెలియగానే చంపేస్తా అని భుజంగం అనుకుంటూ విహారీతో లోపలికి వెళ్తాడు. ఇక మరోవైపు యమునని పోలీసులు కోర్టుకు తీసుకెళ్తారు. ఇంతలో లక్ష్మికి ఓ అన్నౌన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చి యమున బయటకు రావాలి అంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అని అంటుంది. నీకు ఓ లొకేషన్ పెడతా, వెంటనే రావాలి అని అంటుంది. ఇక సీత అయితే యమునని అడ్డు పెట్టుకొని విహారీ లక్ష్మిలను నామరూపాలు లేకుండా చేస్తా అని అనుకుంటూ ఉంటుంది. యమునని తీసుకొని కోర్టుకి వెళ్తుంది. ఇక విహారీ భుజంగం ఇల్లు మొత్తం వెతుకుతాడు. భుజంగం గదిలో ఉన్న ఫైల్స్ చూసి తన వెంట వచ్చిన వ్యక్తే భుజంగం అని విహారీకి అర్థమైపోతుంది. అప్పుడే భుజంగం వచ్చి విహారీ మీద చాకుతో దాడి చేస్తాడు. విహారీ తప్పించుకుంటాడు. ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా కొట్టుకుంటూ ఉంటారు. విహారీ భుజంగాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తాడు. ఇక యమునని కలిసి నిన్ను కాపాడుకుంటానని చెప్పాను కదమ్మా అని అంటాడు. భుజంగం విహారీతో నన్ను అరెస్టు చేసినంత మాత్రాన నువ్వు మీ అమ్మ తప్పించుకున్నట్లు కాదు, నీ ఫ్యామిలీని అంతా ఈజీగా వదలనురా అని హెచ్చరిస్తాడు భుజంగం. లక్ష్మి యమునని హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఏ సమస్య లేదు అని అనుకుంటూ ఉంటారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.